ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గాలిపొడగల గగన విహారం సందర్శకులను అబ్బురపరుస్తోంది. దేశంలోనే బెలూన్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అరకు వేదిక కావడం ఆనందంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఈ ఫెస్టివల్కు హాజరైన విదేశీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఈరోజు విశాఖ అరకులోనే కనుగొంది చేయనుంది. పలు అంశాలు మనతో మాట్లాడడానికి పర్యాటక శాఖ మంత్రి బొమ్మ అఖిలప్రియ గారు మనతో ఉన్నారు. ఆమె రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఈ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఈరోజు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించగల ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? ఇది గతంలో కూడా అరకు వ్యాలీకి ఒక మంచి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్న సీనరీ కానీ బయట ప్రపంచానికి చాలామందికి తెలియని కూడా ఈరోజు అరకు వ్యాలీలో ఏమైతే ఉందో అవన్నీ చూపించడానికి ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు తెలిసినట్టు గతంలో మేము పెట్టినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫ్యాక్టర్ వాళ్ళు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయబోతున్నారు. ఈరోజు ఈ అరకు వ్యాలీలో చుట్టుపక్కల కేవలం విశాఖపట్నం నుంచే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా చాలామంది ఈ హాట్ ఎయిర్ బెలూన్ చూడడానికి కూడా చాలామంది పెద్ద స్థాయిలో రాబోతున్నారు. మరి ఇది ఇక్కడితో స్టాప్ కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ చేసేలాగా కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఈరోజు చాలామంది మధ్యతరగతి సామాన్య ప్రజలు కూడా వచ్చి అది చూసి వెళ్ళిపోతున్నారు మేడం. అది కూడా మేము ఎక్కించుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇది కేవలం సంపన్నులకు మాత్రమే మధ్యతరగతి పీపుల్ కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉపయోగించే అవకాశం ఏమైనా ఉందంట? ఉపయోగించుకోవడానికి డెఫినెట్గా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము వర్కౌట్ చేస్తున్నామండి. ఎందుకంటే కేవలం 20 హాట్ ఎయిర్ బెలూన్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క బెలూన్లో కేవలం 3 కానీ 4 కానీ మాత్రమే ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వర్కౌట్ చేసి కూడా ఈరోజు వాళ్ళతో కూడా ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళతో కూడా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా దీన్ని బయట వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి కూడా మేము ఆలోచిస్తున్నాము. డెఫినెట్గా వచ్చే రోజుల్లో కూడా దీన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్తాం కాబట్టి అందరికి అందుబాటులో వచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నాం? చాలా చేస్తున్నామండి. మీకు ముందే తెలిసే ఉంటుంది గతంలో టూరిజం డిపార్ట్మెంట్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇటువంటి ఈవెంట్స్ కూడా ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పేరున్న ఏజెన్సీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇవి ఇట్లాగే కంటిన్యూ అవుతాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి టూరిజం సెక్టర్లో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఇక్కడ నిర్వహిస్తున్నారు, ఇది మధ్యతరగతి మొత్తం పాటు ఏదైతే సంపన్నులు ఉన్నారో అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా పలు కార్యక్రమాలకి శ్రీకారం చుడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్తామని భవిష్యత్తులో రానున్న కాలంలో మరెన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి మంత్రి అఖిలప్రియ తెలిపారు. కెమెరామెన్ శివతో నాయుడు, AP24.